హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే ఒక ఫ్రీ కాంటెస్ట్ అయితే మనకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. దీంట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి మొత్తం మీకైతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని గమనించాలి మీరుతో పాయింట్ అనేది. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. ఇంకా చూసినట్లయితేనండి, మనందరం కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. మన టీం మొత్తం చూసినట్లయితే, నేను డైరెక్ట్గా మొత్తం చూసినట్లయితే 409 మంది రిఫర్ చేశానండి. 457 మంది అయితే యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకున్న చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జస్ట్ ఒక 41 మంది మాత్రమే వాళ్ళు మైనింగ్ చేసుకోవట్లేదు. సరే, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి కుదరక ఉండొచ్చండి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకైతే ఉంటే ఇబ్బంది లేదు. సో మిగతా వాళ్ళు మ్యాక్సిమం చాలా పీపుల్ అయితే ఒక అప్రాక్సిమేట్గా ఒక 80-90% వరకు యాక్టివ్గా ఉండి మేనేజ్ చేసుకోవడం చాలా సంతోషంగా అయితే ఉందండి. సో ఇక్కడ చూడండి, మనకు ఒక ఫ్రీ కాంటెస్ట్ అయితే రావడం జరిగిందని చెప్పాను కదా. దాంట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తామో, మనల్ని వాళ్ళు ఏ విధంగా ఎలిజిబుల్ చేస్తారు, ఏ విధంగా కాంటెస్ట్ రన్ అవుతుంది, దాంట్లో మనం ఏ విధంగా పాల్గొనాలి మొత్తం కూడా మీకు అయితే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్లో ఒకటేనండి, ప్రతి విషయాన్ని కూడా మీకు అడిగిన డౌట్స్ ఏవైతే ఉంటాయో, మీరు అడిగిన ప్రతి డౌట్కి కూడా ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తానండి. మనకి ఎన్ని మైనింగ్ యాప్స్ చేసినా సరే ఒకటేనండి మోటో అనేది, ఇన్కమ్ కోసం చేస్తున్నాం కదా. సో మన ప్రయాస అనేది వృధా పోదండి. సో అదైతే గమనించాలి. కొన్ని మైనింగ్ యాప్స్ మనకి లాంచింగ్, లిస్టింగ్ అయ్యి విత్డ్రా రావడానికి టైం పట్టిద్ది. కొన్ని నెలల టైం పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చండి. కానీ అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి నమ్మకం అయితే పూర్తిగా అయితే ఉందండి. సో ఆ నమ్మకానికి మీరైతే తోడ్పాటు అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. గమనించాలి పాయింట్ అయితే. సో చూడండి, ముందుగా మీరు ఏం చేయాలంటే యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ ఈవెంట్కి సంబంధించిన వివరాలు ఎక్కడ ఉంటాయంటే, యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి రండి. కొంచెం కిందకు వచ్చిన తర్వాత న్యూ కాంటెస్ట్ అని మనకైతే చూపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా. సో అది మనం ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వివరాలు అయితే మనకైతే కనిపిస్తాయండి. ఇక్కడ చూసారు కదండి, న్యూ కాంటెస్ట్ బిగ్గర్ ప్రైజెస్ అంటే గొప్ప ప్రైజులు అయితే, పెద్ద ప్రైజులు అయితే మనకైతే ఉండబోతున్నాయి. ఇది ఒక కొత్త కాంటెస్ట్ అని మనకైతే చెబుతున్నారండి. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్కి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 21 తారీఖు అయితే రావడం జరిగింది. అంటే మనకి నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో నేనైతే కవర్ చేయలేకపోయాం. ఇవాళైతే మీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే, వీఆర్ థ్రిల్డ్ టు అనౌన్స్ అవర్ న్యూయెస్ట్ కమ్యూనిటీ ఈవెంట్, ది స్ప్రౌట్ బూస్ట్ రాఫిల్ కాంటెస్ట్ పేరు వచ్చేసి ది స్ప్రౌట్ బూస్ట్ రాఫిల్ కాంటెస్ట్ అండి. సో ఒక కొత్త కాంటెస్ట్ని మన కమ్యూనిటీకి మేమైతే పరిచయం చేస్తున్నాం కాబట్టి మాకైతే చాలా సంతోషంగాను, ఆశ్చర్యంగాను, ఎక్సైట్మెంట్గా మాకైతే ఉందని చెబుతున్నారండి. సో ఈవెంట్ యొక్క బేసిక్స్ చూద్దాం ముందైతే. ఫర్ ద నెక్స్ట్ 3 weeks, every boost you use earn you raffle enters towards massive sprout reward. The more you boost, the better you odds. It is simple. అంటే ఈ యొక్క కాంటెస్ట్ మొత్తం కూడా మనకి 3 వారాలు అయితే జరుగుతుంది. 3 వారాలు అయితే మనకి కాంటెస్ట్ జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉండి మేనేజ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కాంటెస్ట్లో మీరు విజేతలు నిలవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో అదైతే మనకైతే ఫస్ట్ పాయింట్ అయితే సింపుల్గా చెప్పేశారండి. ఇక్కడ పెద్ద కష్టపడేది ఏం లేదు. రోజు మనం చేసుకునే పని చేసుకోవడం ద్వారా మీరు ఆ విన్నర్స్ కూడా ఈ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అది ఎలాగుంటుందో వర్క్ ఏంటో కూడా చెబుతాను. ఈచ్ బూస్ట్ యూ యూస్ 1 ఎంట్రీ ఇంటూ ద రాఫిల్. మనం ప్రతి బూస్టప్ని వాడుకోవడం ద్వారా ఒక్కొక్క ఎంట్రీ పాస్ లాంటిది మనకైతే దొరుకుతుందని చెబుతున్నారండి. ఇక్కడ చూడండి ఒకసారి యాప్లో, ఇక్కడ బూస్ట్ అని మనకైతే 7/7 అని మీకైతే కనిపిస్తుంది కదా అక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్లో. సో ఈ విధంగా అండి, మనందరం కూడా నార్మల్గా మైనింగ్ చేసుకుంటాం కదా. చేసుకునేటప్పుడు ఆ బూస్ట్ అనే ఎల్లో బాక్స్ మీద నొక్కినప్పుడు మనకైతే కింద చూడండి రాఫిల్ టికెట్స్ అని మనకైతే 7 టికెట్స్ అయితే ఉన్నాయి. సో మీ అందరు కూడా అవకాశం అయితే ఉందండి. ఇది ఎవరైతే చేస్తున్నారో మనం ఆల్రెడీ టికెట్లు అయితే వచ్చేసినాయి. ఇది నిన్న నైట్ రావడం జరిగింది. ఏం లేదండి, మీరు ఒక యాడ్ చూడడం ద్వారా మీకైతే టికెట్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది కదా 7/7 అని, అది మీకు ఎల్లో కలర్లో చూపించింది. చేసుకున్న వాళ్ళకైతే 24 గంటలకు ఒకసారి అది రీబ్యాక్ అయితే అవుతుంది. సో చేసుకోవడం ద్వారా నేను నైట్ చేశాను. సో నాకైతే రాఫిల్ టికెట్స్ వచ్చేసి ఒక 7 వచ్చేసినాయి. మీరు సెంటర్ పాయింట్లో చూడండి, టికెట్స్ దగ్గర నాకైతే 7 కనిపిస్తున్నాయి. టోటల్ ఎర్నింగ్ టీమ్ వచ్చేసి 498. దాంతోపాటు మన డైలీ స్ట్రీక్ వచ్చేసి 24 రోజుల నుంచి నేను యాక్టివ్గా మైనింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే స్ట్రీక్ అయితే ఇచ్చారండి. సో రాఫిల్ టికెట్స్ వచ్చేసి నా దగ్గర 7 అయితే ఉన్నాయి. ఎలాగొచ్చినాయి అంటే, బూస్ట్ అనే ఎల్లో బాక్స్ అయితే మీకు చూపించింది కదా, అదే మన ఐకాన్ కింద ఉన్న బటన్ అండి. దాని మీద నొక్కండి. మీరు చూసిన ప్రతి టాస్క్కి 7 టాస్క్లు అయితే ఉంటాయి. ప్రతి టాస్క్కి ఒక టికెట్ చొప్పున మనకైతే 7 టికెట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకైతే ముందు ఆ టికెట్ ఎలా సంపాదించాలో వివరణ తెచ్చిస్తాను అనుకుంటున్నాను. దేర్ ఈజ్ నో లిమిట్.
ద మోర్ బూస్ట్ టు యూస్, ద మోర్ ఎంటైర్స్ టు యూ గెట్. మీరు రోజుకి 7 సార్లు అవకాశం ఉంది. రోజుకి 7 టికెట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ టికెట్స్ సంపాదిస్తే ఈ కాంటెస్ట్లో మీరు విజేతలు నిలవడానికి అయితే అంత అవకాశం ఉంటుందని చెబుతున్నారండి. 3 విన్నర్స్ విల్ బీ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాంటెస్ట్. ఒక ముగ్గురు విన్నర్స్ మాత్రం మేమైతే ర్యాండమ్గా తీస్తాము. వాళ్ళు ఎంత అచీవ్ అయ్యారో, వీళ్ళకి ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, వాళ్ళకి తక్కువ కాయిన్స్ ఉన్నది ఏం అక్కర్లేదండి. ఒక ముగ్గురిని మాత్రం, అంటే ఇక్కడ ప్రైజెస్ మొత్తం వచ్చేసి 25 మందికి ఇస్తున్నారండి. 25 మందికి తెస్తున్నారు ప్రైజ్ పూల్ అనేది. 25లో మొదటి ముగ్గురికి, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మేమైతే ఇక్కడ ఖచ్చితంగా ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము. వీళ్ళకి ఎంత అర్హత ఉండాలి, వీళ్ళకి ఇన్ని కాయిన్స్ ఉండాలి, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి మన యాప్లో రన్ అవుతూ ఉండాలి, అదేం అక్కర్లేదు. ఒక ముగ్గురిని మాత్రం మేము ఖచ్చితంగా ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి ఎటువంటి అర్హత అక్కర్లేదు. వాళ్ళు మన స్ప్రౌట్ యూజర్ అయితే మాత్రమే సరిపోతుంది. అది నేనైనా కావచ్చు, ఈ వీడియో చూస్తున్న మీ అందరైనా కావచ్చండి. సో అది మన లక్ మీద బేస్ అయి ఉంటుంది, గమనించాలి. సో ఫస్ట్ ప్రైజ్ పూల్ ఏంటంటే 10,000 స్ప్రౌట్ కాయిన్లు. 10,000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే వస్తున్నాయండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే వస్తున్నాయి. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500 స్ప్రౌట్ కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో అర్థమైంది అనుకునే పాయింట్ అనేది. ఇక ఫోర్త్ ర్యాంక్ నుంచి 25 ర్యాంక్ వరకు, అంటే 25 విన్నర్ వరకు కూడా 1,000 కాయిన్లు చొప్పున ఈ 22 మందికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకునే పాయింట్ అనేది. సో ఈ విధంగా మనకైతే ఈ కాంటెస్ట్ అయితే రన్ అవుతుందండి. కాంటెస్ట్ పీరియడ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీ డౌట్ రావచ్చు కదా. సో అది కూడా చెప్పేస్తాను సింపుల్గా మీకు. ఎప్పుడు ప్రారంభమైందంటే ట్యూస్డే అక్టోబర్ 21, 2025 మనకి నిన్న నైట్ నుంచే ఈ కాంటెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 21 నుంచి కాంటెస్ట్ అనేది మనకైతే విజయవంతంగా స్టార్టింగ్ అయితే అయిపోయింది. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే అది కూడా సేమ్ ట్యూస్డేనే వచ్చింది. నవంబర్ 11వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. నవంబర్ 12 తారీఖు లేదండి, నవంబర్ 11 ఫైనల్ డేట్. సో ఈ విధంగా 3 వారాల వరకు మనకైతే అవకాశం అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి కాంటెస్ట్ అయితే అందరూ కూడా ఆల్రెడీ పాల్గొన్నారనుకుంటున్నాను. సో ముందుకైతే వెళ్ళండి. విన్నర్స్ అనౌన్స్డ్ ట్యూస్డే నవంబర్ 12th. ఈ కాంటెస్ట్ మనకి నవంబర్ 11వ తారీఖు క్లోజ్ అయిపోద్దంట. విన్నర్స్ ఎవరనేది 25 మంది విన్నర్స్ ఎవరనేది 12వ తారీఖు అయితే మనకైతే చెబుతున్నారు. నవంబర్ 12వ తారీఖు అయితే విన్నర్స్ ఎవరు అనే లిస్ట్ అయితే మనకి అఫీషియల్గా పేజ్ అయితే అనౌన్స్ చేస్తారండి. వాళ్ళలో మీరుండొచ్చు, అవకాశం ఉంటే నేను ఉండొచ్చు, చూడొచ్చండి. ఆ పాయింట్ అనేది మనం చెప్పలేం. కాబట్టి అందరూ కూడా మీరు మీ బూస్టప్ని యూస్ చేసుకొని ప్రతిరోజు కూడా 7 టికెట్లు అయితే సంపాదించాలని కోరుకుంటున్నాను. టిప్స్ టు మ్యాక్సిమం యువర్ ఛాన్సెస్. కొన్ని టిప్స్ అయితే ఇస్తున్నారు మీ యొక్క గెలుపు అవకాశాలు పెంచుకోవడం కంట. బూస్ట్ ఎవ్రీ సెషన్ టు ఇంక్రీజ్ యువర్ ఆడ్స్. ఆ యొక్క బూస్టప్ ఆప్షన్ అయితే మనకు రోజుకు 7 సార్లు అవకాశం ఉంటుంది. 7 సార్లు చేసేయండి, మీకు 7 టికెట్లు అయితే వస్తాయి. కీప్ యువర్ స్ట్రీక్ యాక్టివ్. స్ట్రీక్ బోనసెస్ స్టిల్ అప్లై యాజ్ యూజువల్. సో ఎవరైతే ప్రతిరోజు కూడా కంటిన్యూగా మైనింగ్ చేసుకుంటున్నారో అది వాళ్ళకి ఒక బెనిఫిట్ అంట, వాళ్ళు గెలవడానికి అయితే. సో ఆల్రెడీ మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు దాన్ని కూడా ఎలిజిబుల్లే. మేక్ ష్యూర్ యువర్ అకౌంట్ ఈజ్ ఇన్ గుడ్ స్టాండర్డ్ టు క్వాలిఫై. మీ అకౌంట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి, ఇబ్బంది లేకుండా. అప్పుడైతేనే అకౌంట్ మీరు కాంటెస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి ఉందండి. విన్నర్స్ విల్ బీ అనౌన్స్డ్ డైరెక్ట్లీ త్రూ ద యాప్స్ అనౌన్స్మెంట్ సెషన్ అయితే మనకైతే ఉంటుంది. అక్కడే ఈ 25 మంది ఎవరు మనకైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఫేక్ ఆర్ డూప్లికేట్ అకౌంట్స్ విల్ బీ డిస్క్వాలిఫైడ్. ఫేక్ అకౌంట్లు కానీ, లేదంటే నా ఫోన్లో నేను ఎక్కువ అకౌంట్లతో కాంటెస్ట్లో పాల్గొంటాను అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళైతే డిటెక్ట్ చేస్తారండి. పర్ మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ మాత్రమే. సో అక్కడ ఎక్కువ అకౌంట్స్, డూప్లికేట్ అకౌంట్స్తో ట్రై చేస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు. మన అకౌంట్కి హాని అయితే కలిగింది కాబట్టి ఒక మొబైల్లో ఒక స్ప్రౌట్ అకౌంట్ మాత్రం మీరైతే హ్యాండిల్ చేయాలని కోరుకుంటున్నాను. సో గమనించండి పాయింట్ అనేది. స్ప్రౌట్ ప్రైజెస్ విల్ బీ ఆటోమేటికల్లీ క్రెడిట్ విత్ 48 hours ఆఫ్ ద అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత, గెలిచిన వాళ్ళు ఎవరు చెప్పిన తర్వాత 2 daysలో మీ అకౌంట్కి అయితే మీ కాయిన్స్ అయితే మేము పంపించేస్తాము. మీరు మళ్ళీ మాకైతే పర్సనల్గా అప్లికేషన్ పెట్టక్కర్లేదని చెబుతున్నారు. గుడ్ లక్ ఆల్ టు పార్టిసిపెంట్స్. మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఎవరంటే ద స్ప్రౌట్ నెట్వర్క్ టీమ్. సో ఈ యొక్క ఈవెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఫ్రీ కాంటెస్ట్ కాబట్టి ఆల్రెడీ మనం చేసే పనే కాబట్టి అక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది కదా, బ్లాక్ అండ్ వైట్ బాక్స్ అనేది. ఆ స్టార్టింగ్ అయినప్పుడు మనకి ఏం చూపించిద్ది అంటేనండి, మనకి ఎల్లో కలర్లో చూపించిద్ది. దాన్ని మీరు 7 సార్లు నొక్కడం వల్ల 7 యాడ్లు వస్తాయి. 7 యాడ్లు నొక్కొస్తే మీకు 7 టికెట్లు అయితే వస్తాయి నాకు వచ్చినట్టు. సో మీరు చూసిన ప్రతి యాడ్కి కూడా బెనిఫిట్ ఇస్తున్నారండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి,
2 కాయిన్స్ ఇస్తారు. అంటే 14 కాయిన్స్ మీకు ఎట్ ఎ టైమ్ ఫ్రీగా వస్తున్నాయి. లేదు 7 మీరు కంప్లీట్ చేస్తే 14 బదులు మీకైతే 25 స్ప్రౌట్ టోకెన్స్ ఆన్ ద స్పాట్ మీకొచ్చేస్తాయి. మిమ్మల్ని ఎంకరేజ్‌మెంట్ చేస్తున్నట్టు ఉంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఒక మంచి ఈవెంట్‌లో మనల్నైతే పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారండి. సో, అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు. లక్ ఉంటే మీరే గెలవచ్చు, నేను చెప్పలేను. సో, నేనే గెలవచ్చు, మీరే గెలవచ్చు కాబట్టి మంచి అవకాశం, మంచి ప్రాజెక్టు. మీ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం, ఇబ్బందేం లేదు. మీకు ఎప్పటికప్పుడు మీకు రిప్లై ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తానండి. సేమ్ మళ్ళీ స్పోర్ట్ వీడియో చేసినప్పుడు ఆ స్పోర్ట్ డౌట్లు మొత్తం క్లియర్ చేస్తాను. వేరే వీడియోలో చేస్తే కన్ఫ్యూజన్ అయిపోద్ది కదా! సో, అర్థం చేసుకోండి. మీకు ఈ కాంటెస్ట్ గురించి పూర్తి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే పర్లేదు. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన సభ్యులందరూ కూడా వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.